బుద్ధుడు ఒక సిద్ధాంతం చెప్పాడు, కార్యకారణ సిద్ధాంతం. ప్రతి పని జరగటానికి ఒక కారణం ఉంది అన్నాడు. కారణం లేకుండా ఏ పని జరగదు. ఆ జరిగిన పని చెడు అయితే అది ఎందుకు అట్లా జరిగింది అనేది దాన్ని ఆ కారణాన్ని కనుక్కోండి. కారణాన్ని కనుక్కుంటే నివారణ ఉంటుంది, అంతే కదా. ఇది ప్రాథమికమైన ఫార్ములా. ఇప్పుడు 2500 నాటికి పరిశోధన అనే మాట లేదు, చదువులు లేవు, ఏమీ లేవు, అవగాహనే లేదు. అట్లాంటి సమయంలో ఈ ప్రకృతిని, ఈ సమాజాన్ని, ఈ జరుగుతున్నాయన్నిటినీ గమనించి ఆయన ఈ సిద్ధాంతం చెప్పాడు కదా, ప్రతి పని జరగటానికి ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని కనుక్కుంటే నివారణ ఉంది అని చెప్పాడు. మరి ఆయనను మించిన సామాజిక స్పృహ గలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాను అంటే, ఆయన ఆ మాట చెప్పిన తర్వాతే యూరోప్ దేశాలలో పరిశోధనలు పెరిగాయి. ఒక న్యూటన్ వచ్చాడు, ఒక డార్విన్ వచ్చాడు, ఒక బేకన్ వచ్చాడు. శాస్త్రవేత్తలందరూ పుంఖానుపుంఖంగా వచ్చి వారి వారి రంగాల్లో పరిశోధనలు చేసి కారణాలని కనుక్కున్నారు. ఈ కారణాలని కనుక్కోవటం అనేది ఈ ఫార్ములా అన్నింటికీ అన్వయించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు న్యూటన్ పోతుంటే ఆ యాపిల్ పండు కింద పడింది, ఇది కిందనే ఎందుకు పడింది అని ఆయన దాని మీద కొంత శోధన చేస్తే, ఓహో భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అది కారణం తెలిసింది కదా. అట్లాగే ఇది ప్రతి అంశంలోనూ ఈ కార్యకారణ సిద్ధాంతం ఉంటుంది. వైజ్ఞానిక స్పృహతో కూడిన ఈ సిద్ధాంతం ఎంత లోతైందో, ఎంత గాఢమైందో మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఒక ఏదో సుస్థి చేస్తుంది, నాట్ ఫీలింగ్ వెల్, డాక్టర్ దగ్గరికి పోతారు, మీరు రాగానే ఆయన ప్రిస్క్రిప్షన్ రాసి పంపించడు. ఎందుకు? పాథాలజీ ల్యాబ్కు పంపి టెస్టులు చేయించి కారణాలన్నీ ముందు పెట్టుకొని అవన్నీ చూసిన తర్వాతనే డయాగ్నోజ్ చేసి అప్పుడు ప్రిస్క్రిప్షన్కి వస్తాడు. అవునా కాదా? మరి ఇంత లేకుండానే ఎవరు ఏమి చేయలేరు కదా. ఇదే సిద్ధాంతంతో ఇన్స్పైర్ అయ్యాడు మార్క్స్. ఆయన ఎట్లయ్యాడు? వీడేంది తిండి లేకుండా ఈ చెట్టు కింద పడి ఉన్నాడు, వాడేంది ఆ 10 అంతస్తుల బిల్డింగులు అట్లా ఉన్నాడు, వాడికి వీడికి వ్యత్యాసం ఏమి ఉంది, ఈ కారణం ఏమిటి, ఈ అణచివేత ఏమిటి అన్నవన్నీ ఆయన ఆలోచించాడు. అదే కదా మార్క్సిజం చెప్పేది. అట్లా గనక మీరు దాన్ని కార్యకారణ సిద్ధాంతాన్ని అప్లై చేసుకుంటూ పోతే అది అన్నింటినీ చుట్టుకొని వస్తుంది. ప్రపంచంలో ఎవ్వడికి బుద్ధుడికి జ్ఞానోదయం అయిందన్న ఒక్క మాట తప్ప ఆయన ఏం చెప్పాడు, అది ప్రపంచానికి ఎంత వెలుగునిచ్చింది అనేది డీటెయిల్స్లోకి పోయి ఎవరు మాట్లాడటం లేదు. ఇప్పుడు ఎక్కడ ఏమీ లేనప్పుడు, ఏ అవగాహన లేనప్పుడు, ఏ పరిశోధన లేనప్పుడు ఇంత మూల సూత్రాన్ని చెప్పటం మామూలు విషయమా? ఆయనకు బోధించిన వాళ్ళు ఎవడూ లేడు, అప్పుడు యూనివర్సిటీలు లేవు. అశోకుడు వచ్చిన తర్వాత, ఆయన తర్వాత హర్షుడు రాజ్యానికి వచ్చిన తర్వాత దేశం మొత్తం బౌద్ధ దేశంగా విలసిల్లుతున్నప్పుడు ఒక 70-80 బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో విలసిల్లాయి. అవి 800 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వాటి పని అవి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది విద్యార్థులకు అవి విద్యను అందించాయి. భౌతికవాదాన్ని మొట్టమొదలు చెప్పింది భారతదేశం ఎట్లాగో, అసలు బోధన అనేది మొదలుపెట్టి యూనివర్సిటీలు ప్రారంభించింది ఈ భారతదేశం. ఆ రెండే కాదు, చాలా ఉన్నాయి. ఒదంతపురి యూనివర్సిటీ అని కూడా ఉంది ఒరిస్సాలో. అక్కడ ఉన్న పూరి ఉంది కదా, ఆ పూరి పాత పేరు దంతపురి. దంతపురి అని ఎందుకు వచ్చింది అంటే, అది జగన్నాథుడి ఆలయం కాదు, బుద్ధుడి అవశేషాలు, ముఖ్యంగా దంతేశాలు దర్శించుకుంటారని వాళ్ళు ఒక పెద్ద రథంలో కూర్చోబెట్టి పైన పెద్ద పాత్రలో ఆయన అవశేషాలు పెట్టి ఊరేగింపులాగా తీసుకుపోతే ప్రజలందరూ వచ్చి చూసి పోయేవాళ్ళు. అది రథయాత్రకు మొదలు. వచ్చే నెలలో ఎప్పుడో జగన్నాథ రథయాత్ర తీస్తారు. ఈ జగన్నాథ రథయాత్ర వైష్ణవ దేవుడు కాదు అది. సో ఇట్లా ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. మనం చేస్తున్న పండుగలు, ఆచరిస్తున్న సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో 90%
ఆఫ్ దెమ్ ఆర్ క్రియేటెడ్. ఇవన్నీ పిట్ట కథలు చెప్పి మనల్ని మోసపూరితంగా తయారు చేసినవి. నెల్లూరు టౌన్లో గుమ్మడికాయలు చాలా మార్కెట్లలో కనబడ్డాయి. ఆ గుమ్మడికాయలు సార్ ఇక్కడ రొట్టెల పండుగ చేస్తారు, గుమ్మడికాయలు ఇంటి ముందు కట్టుకుంటారు అంటే మంచి పాయింట్ ఇచ్చావులే, నేను ఈ గుమ్మడికాయల సంగతి చెప్తాను అని అనిపించింది. ఏంటి అంటే ప్రతి ఇంటి ముందు ఓ గుమ్మడికాయ కట్టుకుంటారా లేదా? దానికి ఏం చెప్తారు? దిష్టి తగలకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కట్టుకుంటారు అనేది ఒక పుట్టించిన కథ. అసలు ఏమై జరిగింది అంటే అశోక వంశంలో నుంచి ఒక తర్వాత వచ్చిన చక్రవర్తులు అందరూ మౌర్య వంశంలో ఒక 10 మంది చక్రవర్తులు ఉన్నారండి. ఆ చివరి వాణ్ణి పుష్యమిత్ర శృంగుడు అనేవాడు కుట్రపూరితంగా హత్య చేశాడు. ఎట్లా హత్య చేశాడంటే ఈ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు సేనాధిపతి రాజు దగ్గర, బృహద్రథ మౌర్య ఆయన దగ్గర ఈ బ్రాహ్మణ సేనాధిపతి పుష్యమిత్ర శృంగుడు. అయితే రాజుతో మాట్లాడడానికి సేనాధిపతులు తిరుగుతుంటారు కదా, ఎప్పుడో ఒక అర్ధరాత్రి పోయినప్పుడు మెల్లగా కత్తి తీసి ఆయన్ను హత్య చేసి తనకు తాను రాజుగా ప్రకటించుకొని శృంగ వంశాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అయిపోయిందా? తర్వాత ఉన్న నగరం పేరు అయోధ్య అని పేరు పెట్టాడు. అయోధ్య అంటే అసలు ఈ ప్రాంతంలో ఈ రాజ్యంలో యోధుడు అనేవాడు లేకుండా అయోధ్య, దీన్ని నేను యోధుడు లేకుండా చేశాను అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే యుద్ధం లేకుండానే నేను దీన్ని స్వాధీనం చేసుకున్నాను. ఆ అయోధ్యనే కాలక్రమంలో అయోధ్యగా మారింది. సరే, ఈ గుమ్మడికాయ ఎట్లా వచ్చింది అంటే ఆయన వైదిక మతస్థుడు. ఆ వైదిక మతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎటు చూసినా 4 దిక్కుల బౌద్ధ భిక్కులు తిరుగుతున్నారు. వీళ్ళు ఇంతమంది ఉండి బౌద్ధ ప్రచారం చేస్తుంటే నేను అనుకున్నది కాదు కదా అనుకొని ఆయన ఒక ప్రకటన ఏం చేశాడంటే బౌద్ధ భిక్కు తల ఎవడైతే పట్టుకొని నాకు చూపెడతాడో వాడికి 100 బంగారు నాణాలు ఇస్తాను అని ప్రకటించాడు. అయితే దుండగులు, హంతకులు అట్లా ఉన్నవాళ్ళు ముందు పోతారు. కానీ ఈ ప్రకటన విన్నాక సామాన్యులకు కూడా ఆశ పుడుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, వాళ్ళేం రెసిస్ట్ చేయరు. వెనక నుండి పోయి ఒక కత్తితో పొడిస్తే చచ్చిపోతాడు, వాడి తలకాయ కోసుకొని తెచ్చి చూపెడితే 100 బంగారు నాణాలు ఆ రోజుల్లో మామూలు విషయం కాదు కదా. అట్లా సామాన్యులు కూడా హత్యలకు పూనుకొని విపరీతంగా బౌద్ధ భిక్కుల్ని చంపారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం బౌద్ధ భిక్షువులతో తడిసిన నేల. ఈ చరిత్ర మీకు పాఠ్య గ్రంథాల్లో ఉండదు.